హై ఫ్రెండ్స్, నా పేరు మొన్న. మీరు చూస్తున్నారు మొన్న టాక్స్ డైలీ అప్డేట్స్కి స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేపాటికి మార్చి 27, 2026. టైం వచ్చేపాటికి అరౌండ్ 6 PM అవుతుంది. ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్స్ చూస్తే ఫస్ట్ న్యూస్ వచ్చేపాటికి లోకల్ అండ్ రీజనల్ న్యూస్. ఇండియన్ గవర్నమెంట్ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయల నుంచి 3 రూపాయలకు, అలాగే డీజిల్పై 10 రూపాయల నుంచి 0కు తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రొడక్ట్స్ పై గవర్నమెంట్ వేసే ట్యాక్స్ ని ఎక్సైజ్ డ్యూటీ అంటారు. అదాని గ్రూప్ సంస్థ తమ డేటా సెంటర్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసేందుకు గూగుల్ అండ్ మెటా లాంటి బిగ్ కంపెనీస్ తో టైఅప్ అవుతుంది. ఇండియన్ స్టేట్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో గోవా ఉంది విత్ 9.7% తో. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది విత్ 7%తో, అండ్ థర్డ్ ప్లేస్లో హర్యానా ఉంది విత్ 6.1%తో. ఈ లిస్టులో మన రెండు తెలుగు రాష్ట్రాలను చూస్తే తెలంగాణ 11th ప్లేస్లో ఉంది విత్ 4.4%తో, అండ్ ఆంధ్రప్రదేశ్ 16th ప్లేస్లో ఉంది విత్ 4.1%తో. ఇండియా 2027 నాటికి 116 సిటీస్లో 10,000 AC ఈ బస్సులను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటుంది. ఈ రోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూస్తే నిఫ్టీ 486 పాయింట్స్ ఫాల్ అయ్యి 22,890 దగ్గర నిలవగా, బ్యాంక్ నిఫ్టీ 1,433 పాయింట్స్ ఫాల్ అయ్యి 52,274 వద్ద క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ చూస్తే 1,690 పాయింట్స్ ఫాల్ అయ్యి 73,583 వద్ద ఎండ్ అయింది. టుడే స్పోర్ట్స్ న్యూస్ చూస్తే IPL 2020కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ ని BCCI అనౌన్స్ చేసింది. టోటల్ 74 మ్యాచెస్ కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ ని BCCI అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. IPL సీజన్ 19 మార్చ్ 28 స్టార్ట్ అయ్యి మే 31 తో ఎండ్ అవుతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ SRH వర్సెస్ RCB మధ్య బెంగళూరులో మ్యాచ్ జరగబోతుంది. టుడే మూవీ అప్డేట్ చూస్తే దురంధర్ 2 మూవీ 1 వీక్ లోనే 1,000 crores పైగా కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ టీమే అఫీషియల్ గా ఈ అప్డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద పహల్వాన్ అంటూ మూవీ టీం ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కలుద్దాం.